జనం పాటకు తిరిగి స్వాగతం. అనిత, ఇప్పుడు నీ కుటుంబ నేపథ్యం గురించి పూర్తి వివరాలు చెప్పు. మేము మొత్తం నలుగురం అన్న, అక్క చెల్లెలు నలుగురు కాదు, నాకు అన్న, అక్క, నేను, నా తర్వాత తమ్ముడు. మా అమ్మ మాణిక్యమ్మ, నాన్న ఎల్లప్ప. వాళ్ళు అంటే చాలా కష్టపడి, మా నాన్న వాళ్ళు ఇద్దరు, మా చిన్న అన్న ఏసురత్నం, ఆయన టీచరు. తాత చాలా కష్టపడి వాళ్ళను పెంచిండు. సరే, ఒక నాన్న ఎంప్లాయ్ అయ్యిండు, ఇంకో నాన్న వ్యవసాయం ఉంది ఎంతో కొంత మాకు, కాబట్టి అది ఇంటి పనులు చేయడం కోసం ఉండిపోయిండు. అయితే మా నలుగురులో దాదాపు మా తమ్ముడికి రావు పాటలు పాడడం, కానీ అన్నకు వచ్చు, అక్కకు వచ్చు, నాకు వచ్చు. అన్న చిన్నప్పటి నుంచి కూడా చాలా పాటలు సేమ్ ఆయన ఇట్లా ఇంతకుముందు మా గురువు అని చెప్పిన కదా. తర్వాత మా మామ, మా సొంత మామయ్య టీచర్ బసవరాజు అని ఉంటాడు, ఆయననే నన్ను అరుణోదయకు కూడా పరిచయం చేయించిండు ఫస్ట్. అట్లా వీళ్ళందరి చొరవతో అన్న పాటలు పాడుతుండేవాడు వాళ్ళ స్కూల్లో. అట్లా ఆయన వాడిన పాటలే నాకు కూడా నేర్పించిండు. అక్క మా ప్రాంతం అంతా కొంచెం కర్ణాటకకి దగ్గర ఉంటుంది. అయితే ఉండడం వల్ల ఎక్కువ కర్ణాటక భాష మాకు కలుస్తుంది. మంగళారతి పాటలు పెళ్ళిళ్ళల్లో, తర్వాత ఫంక్షన్స్లలో ఇట్లా ఏమున్నా కూడా మంగళారతి పట్టుకొని అట్లా పాడే పాటలు చాలా ఫేమస్. అవి కూడా చిన్నప్పుడు నేను బాగా పాడేదాన్ని. ఉన్నదాకా ఇప్పుడు కూడా నేను పోయినంటే ఏమైనా ఫంక్షన్ అవుతుందంటే ఖచ్చితంగా అయితే ఉంది కాబట్టి ఊర్లో తీసుకుపోవాలి, పాడించాలి అని అనుకుంటారు. అట్లా అక్క కూడా అద్భుతంగా పాడుతుంది. చిన్న ఒక పాట చెప్తాను, తను నేర్పించిన పాట. సెటు సెట్టు పూలేరి సెటు కింద పోసి, సెటు సెట్టు పూలేరి సెటు కింద పోసి, చెట్లల్లానున్నాడు సెందూరుడమ్మో, యాలరాడే నీలవరుడు, అమ్మ నిజమాయే కదనే యాలరాడే నీలవరుడు. మడమండ పూలేరి మండ కింద పోసి, మడమండ పూలేరి మండ కింద పోసి, మండల్లానున్నాడు మారాముడమ్మో, యాలరాడే నీలవరుడు, అమ్మ నిజమాయే కదనే యాలరాడే నీలవరుడు. ఇట్లా ఇది చాలా ఫేమస్ పాట. ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పాడుకుంటారన్న. అంటే నాకు ఎందుకో ఇది ఒరిజినల్ పల్లె ప్రజలు వాళ్ళ సొంతంగా అల్లుకున్నటువంటి పాటలే కనిపిస్తుంది. అవును, అంటే వాళ్ళు కొంచెము భక్తి తత్వాలు చాలా అంటే ఆ ప్రజలకి దగ్గరగా ఉంటాయి కాబట్టి సపోజ్ అవి వాస్తవం అని కూడా నేను అనను. అయితే వాళ్ళు సేద తీరడం కోసము పాడుకున్న పాటలు. ఇంతకుముందు రీసెంట్గా గద్దరన్న ఒక తేనా మీటింగ్ జరిగింది ఒకటి, తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళది, అవార్డ్స్ ఇచ్చారనమాట వాళ్ళు. అయితే అక్కడ గద్దరన్న ఒక మాట చెప్పిండ్రు. ఏమన్నారంటే, ఎక్కువగా కళాకారులు ఉన్నది వాళ్ళు అంటరాని కుటుంబాలు, దళితులే చాలామంది. వాళ్ళు అందరూ కూడా అంటే శ్రమను మర్చిపోవడం కోసం పాట పుట్టింది అని చెప్పేసి కొంతమంది వర్లిస్తుంటారు మాటలు. అది ఎక్కడి వరకే పరిమితం అని అనుకుంటారు, కానీ కాదు. ఆ శ్రమ ఎందుకు పుట్టింది, ఆ పాటల్ని వాళ్ళు మళ్ళీ ప్రజల కోసం అంటే ప్రజలలో ఎట్లాంటి మార్పు రావాలి అని చెప్పేసి ప్రజల్లో నుంచి తీసుకున్న పాటల్ని విప్లవీకరించి ఆ మార్పు కోసం ఇటువైపు పాడుకుంటున్న పాటలు కూడా ఉన్నాయి. సేమ్ అదే ట్యూన్లో దళిత కవి, విప్లవ కవి కేజీ సత్యమూర్తి గారు చనిపోయినప్పుడు నేను ఈ ట్యూన్ చెప్తే కామ్రేడ్ అమరన్న ఆ ట్యూన్లో పాట రాసిండ్రు. అది ఎట్లుంటదంటే, ఇపసెట్టు పూలేరి సెట్టు కింద పోసి, ఇపసెట్టు పూలేరి సెట్టు కింద పోసి, ఇప్పల్లా మధురమే తూర్పు గాలయ్యే, సత్యమూర్తి శివసాగరుడే, అమ్మ గగనాన చూడే అరుణ తారై పొడిసినాడే, అమ్మ గగనాన చూడే అరుణ తారై పొడిసినాడే, అరుణ తారై పొడిసినాడే. ఇవి నిజంగా కూడా అద్భుతమైనటువంటి గొప్ప వరాలు. పల్లెల్లో ఉన్న ఈ జానపదాలు, జనపదాలన్నీ ఇలా సామాజిక ఉద్యమాలలో కీలకమైనటువంటి భూమిక పోషించిన సందర్భం ఉన్నారు. ఓకే, మరిన్ని వివరాలు పాటలు పాడుకునేది ఒక కారుతో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. నమస్తే అండి, జై తెలంగాణ. నమస్తే అండి, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా నల్గొండ జిల్లా గుండాలం మండలం అండి. ఏం పేరేనా? నల్గొండ జిల్లా గుండాలం మండలం. మీ పేరు? మీ పేరు? నా పేరు సోమేష్ అండి. సోమేష్ గారు బాగున్నారా? అంతా బాగే సార్. మీరు ఏం చేస్తారు? మాది కటింగ్ షాప్ అండి, పంజగుట్టల. ఓకేనా, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి సామాజిక చైతన్య గీతాలు వినిపిస్తున్నటువంటి అరుణోదయ అనిత ఉన్నారు. అనితతో మాట్లాడండి. మాట్లాడతాను సార్.
అక్క జై తెలంగాణ అక్క. అన్న జై తెలంగాణనా? తెలంగాణ ఉద్యమం వందనాలు అక్క మీకు, మీ పాదాలకు. అన్న తప్పు, మీరు అట్లా అనద్దు. మీ పాట మీ గొంతు వినక అక్క పాట వినాలా అని ఈ రోజు విన్నాం అక్క నీ పాట. అన్న థ్యాంక్ యూ అన్న. అయితే మా కోదారి అన్న మాది గంగాపురం అక్క, కోదారి మీది. అవునన్నా తెలుసు నాకు. అతని పాటలు కావాలి అక్క, ఒకటి మాకు ఇష్టమైన పాటలు, మాకు అసేతులారతి కానీ, రాలిన మోదుగు పూల రాసులు మీరు, ఆ పాటలు అన్న. అట్లాంటి పాటలు కొంచెం ఉద్యమ పాటలు పాడండి మేడం, ఆయన మాకు కావాలి ఒకటి. తప్పకుండా పాడతామన్నా. విమలక ధర నుంచి అరుణోదయ సంస్కృతి మేము చాలా సార్లు చూసినామండి, మేము 10 స్టేజ్ మీద చూసినాం. సకల చిన్న సమ్మె జరిగేటప్పుడు, మెరుపు సమ్మె జరిగేటప్పుడు ఇవన్నీ చాలా చూసినాం మిమ్మల్ని. అయినా మీ పాట అంటే మేము అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేది, అక్క పాడుతుంది అని ఉరికొచ్చేది. అట్లా మీ పాట అన్న మాకు ఎంత ఇష్టం అంటే, అవి మాకు మీ పాట మీద అభిమానులు గిట్లా చాలా ఉంటారు అక్క. థ్యాంక్ యూ అన్న. అభిమానులు గిట్లా చాలా ఉంటారు మీ పాట మీద. మీరు అరుణోదయ సీరియల్ చాలా చేసిరు అక్క మీరు. అవునన్నా మేము చూసినాం, అరుణోదయ సీరియల్ చూసిన పంజాగుట్లకి దొరుకుతాయి అక్క మీ అరుణోదయ సీరియల్. మొన్ననే తీసుకొచ్చినాం. అవునన్నా దొరుకుతాయి. తీసుకో విమలక దొరికి చాలా సార్లు వాడు. విమలక మాకు ఇట్లా ఆమె దారి నుంచి మేము గిట్ట వెళ్ళిన ఒకసారి ప్రోగ్రామ్ కు అట్లా అక్క. ఓకే థ్యాంక్ యూ అన్న. మా జనం పాట కాల్ చేసి మీ అమలు ఉన్నటువంటి అభిప్రాయం చెప్పినందుకు మా జనం పాట నుంచి మీకు కళాబంధని తెలియజేస్తున్నాం. అనిత, ఇప్పుడు మాకేం పాట వినిపించబోతున్నాం జనం పాట ప్రేక్షకుల కోసం? ఇంతకుముందు ఒక చెల్లె మంచి పల్లె పాట కావాలని అడిగింది. ఓకే. పల్లె పాట నేను పాడాలంటే దానికి అసలు అర్థం ఉండదు, పల్లెకి అర్థం ఉండదు, అంతకంటే ముందు నాకు అర్థం ఉండదు. ఎందుకంటే ఆ పల్లెల్లో ప్రత్యేకంగా పాలమూరు పల్లె ఎట్లా ఉంది అని చెప్పడం కోసం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పాలమూరు పల్లె మేము అంటే చూసినాము అదంతా, ఎక్కువ రాళ్ళు రప్పలతోని. మీకు మళ్ళీ కొడంగల్ ఏరియా అంతా నల్లరేగడి భూములు అంతా నల్లబండ గనులు భూమి ఉంటది కానీ పంట చిన్న చిన్న కంకర రాళ్ళు ఉంటాయి భూమిలోనే కదా. భూమిలో కంకర రాళ్ళు ఉండవన్న, అంత నల్లటి పరుపు బండ ఉంటుంది. అంటే కొంచెం మా ఊరికి రైట్ సైడ్ ఏమో అంత మీరు అన్నట్లే పలుగురాళ్ళు ఇదంతా ఉంటుంది. నల్లరేగడి భూమి చాలా అద్భుతమైనటువంటి పంట సారం ఉన్నటువంటి భూమి. నీళ్లు గనక అందినాయి అనుకో చాలా అద్భుతమైనటువంటి వాణిజ్య పంటలను అద్భుతంగా పండించేటువంటి గొప్ప మంచి సారవంతమైనటువంటి భూములు. అవును, అంటే మా ప్రాంతంలో ఎక్కువగా జొన్నలు కందులు పండుతాయన్న. ఇవాళ మన రాష్ట్రానికి కాదు ఇతర రాష్ట్రాలకి కూడా కందిపప్పు సరఫరా అయ్యేది తాండూరు మార్కెట్ నుంచే. ఓకే, మరికొన్ని ఇంతకుముందు పల్లె పాట వాడుకునే ముందు మన ఫోన్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అక్క. జై తెలంగాణ, బాగున్నారు అక్క? అక్క విమలక్క ఈరోజు మా జనం పాటలో ఫోన్ చేసి మాట్లాడడం మా జనం పాటకు చాలా అద్భుతమైనటువంటి సందర్భంగా మేము భావిస్తున్నాం అక్క. అక్క అనితతో మాట్లాడండి. అమ్మ నమస్తే. అనిత అమ్మా నమస్తే బేటా, బాగున్నావా? బాగున్నామా, మీరు బాగున్నారా? అమ్మ మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. వాస్తవంగా నాకు ఒక అవకాశం దొరికిందన్న, అక్క మాట్లాడుతుంది కదా, దగ్గరుండి ఎట్లాగో కాళ్ళకు దండం పెట్టుకోనియదు. నేను ఛానల్ ద్వారా వాస్తవంగా నేను 6 సంవత్సరాలు అయిపోయింది మా అమ్మని మర్చిపోయి. ముందుగా అమ్మ పాదాలకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. అమ్మా ఎందుకు బిడ్డ చెప్పండి. ఏడవకరా. అమ్మా సరే. అక్క అమ్మా ఇప్పుడు మీరు టిఎన్ఎన్ ప్రేక్షకుల కోసం నేను అడిగినందుకు నా కోరిక మేరకు మీరు ఒక పద్యం పాడి వినిపించాలి. ఏం పద్యం బేటా? అదే రాజే కింకరుడే రాజగు. సరే సరే కొంచెం పాడిన తర్వాత నీ గురించి మాట్లాడతా నేను. ఓకేమ్మా పాడండి. తీరమై సంపదలెల్ల వెంట ఒక రీతిన సాగిరావు ఏరికెన్ ఏ పాటి విధించెనో విధి
ఆశయ ప్రాప్తము అత్తానిన్ తప్పించ ఎవడి తరము ఉన్నవాడినని నే ఉన్నవాడినని గర్వం బేరికిన్ తగదు రాజే కింకరుడగు కింకరుడే రాజగు కాలానుకూలంబుగా ఆ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అక్క. మచ్. చాలా చాలా అంటే నువ్వు పాడుతా ఉంటే నిజానికి ఇక్కడ కాలు మా చేతులు ఆగట్లేదు. అవునా తమ్మి? థ్యాంక్ యూ సో మచ్. అక్క ఇక్కడ అక్క ఇవాళ అనితకు మీకు అరుణోదయానికి ఉన్నటువంటి అనుబంధాన్ని మీకున్నటువంటి సన్నిహిత్యాన్ని చెప్పండి అక్క. అరుణోదయకు అంది వచ్చిన బిడ్డ అనిత. అక్క ఈమె కంటే ముందు నిర్మల ఉంది. వాళ్ళ తర్వాత ఈమె తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి కోరస్ ఇస్తున్నటువంటి సౌమ్య ఉంది, వనిత ఉంది, ఇంకా నాగేంద్ర ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లా అరుణోదయను ఒక పాలపిట్ట గుంపులాగా వర్ణించినటువంటి కవులు కూడా ఉన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది, గర్వంగాను కూడా ఉంది. నెక్స్ట్ అంటే మా తర్వాత తరం వీళ్ళదే. వీళ్ళు కూడా ఇంకా చాలా మందిని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరుణోదయం నడిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా అంటే ఈ ఇల్లు అమ్మాయిల వరకే చెప్పిన నేను. ఇంకా మా పురుష కాంగ్రెస్ చాలా మంది ఉన్నారు. అద్భుతమైనటువంటి మట్టి గొంతులు ఉన్నాయి అరుణోదయలో. మల్సూర్ ఉన్నాడు. ఇంతకు ముందు పనిచేసినటువంటి వెంకన్న కూడా అరుణోదయలో పనిచేసి ఉండే. సంతోష్ ఉన్నాడు. ఇట్లా చాలా మంది కళాకారులు అరుణోదయ నుంచి. సురేష్ మొన్న మధ్యన జనం పాటకు వచ్చిన సురేష్ ఉండే. మొన్న మధ్య వచ్చే కదా మీరు అరుణోదయ కళాకారులకు గని అరుణోదయ టీం అంతా కూడా నిజంగా బహుశా నాకు తెలిసి ఏ అరుణేషన్ లో లేరేమో ఇంతమంది కళాకారులు ఇట్లా ఈ రకంగా. అందుకనే పాలపిట్టల గుంపు అని చెప్పేసి ఒక కవి మధ్యనే జయదీప్ తిరుమల సారు, అట్లనే మన అన్న పేరు ఏం పేరు మన కవులు ఇట్లా చాలా మంది కూడా ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి కవులు గాని, ఆంధ్ర నుంచి గాని, రాయలసీమ నుంచి గాని కూడా మాట్లాడినటువంటి మిత్రులు కూడా ఉన్నారు. చాలా సంతోషం నాన్న. అక్క విప్లవ ఉద్యమంలో కానీ గడిచినటువంటి ఎన్నో సామాజిక ఉద్యమాలలో కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక దశాబ్దన్నర కాలంగా తెలంగాణ ఉద్యమంలో కానీ కీలకమైనటువంటి ప్రజా చైతన్యం వైపు ప్రజల వైపు ఉండి ప్రజలని సామాజిక తెలంగాణ కోసం ప్రజల్ని చైతన్యం చేసేందుకు చేసినటువంటి పాటల కార్యక్రమంలో ధూమ్ధామ్లలో కూడా అరుణోదయ చాలా కీలకమైనటువంటి పాత్ర ఉందక. అవును తమ్మి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక భూమిక పోషించింది అరుణోదయ. అంటే కేవలం ఈ అస్తిత్వ పోరాటాల్లోనే కాదు, మొత్తంగా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అక్కడ ఉంటుంది. విశ్వమానవాళిని ప్రేమించే సంస్థగా, పీడిత ప్రజల పక్షాన నిలబడి ఉండేటువంటి సంస్థగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముందుకు పోతుంది. ఆ ముందుకు పోతున్న దాంట్లో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి కళాకారుల్లో ఒకరు ఇప్పుడు మీ ముందున్నారు. ఆ రకంగా మరింత ముందుకు అరుణోదయం తీసుకుపోవాలని, ఇంకా చాలా మందిని ఎదగడానికి ప్రయత్నం చేయాలని, అందరితోటి కలుపుకుంటూ ముందుకు సాగాలని అనితను, అక్కడ కోరసిస్తున్నటువంటి చెల్లెళ్లను, అంటే బిడ్డలే, నాకు అందరు బిడ్డలే, అరుణోదయకు అంది వచ్చినటువంటి మా బిడ్డలు వీళ్ళంతా. అందుకని మీ టిఎన్ఎన్ ఛానల్ ద్వారా మరొకసారి ప్రేక్షకులను కలుసుకున్నందుకు, మా బిడ్డల్ని మీరందరికీ పరిచయం చేస్తున్నందుకు మీకు కూడా, యూనిట్ అందరికీ కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విప్లవాభినందనలు. అదే క్రమంలో నవ తెలంగాణ నిర్మాణంలో కూడా అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని మరొకసారి ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాను. ఓకే తంగి అక్క, మా జనంపాటి నుంచి కూడా, మా టిఎన్ఎన్ ఛానల్ నుంచి కూడా
గడిచినటువంటి గాయాలను, భవిష్యత్తు భావాలను రేపటి తరానికి ప్రజలందరికీ కూడా ఇదే సామాజిక చైతన్య కోణంలో ఈ విధమైనటువంటి సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని, అది అరుణోదయ కీలక పాత్ర పోషించాలని మా జనంపాట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అక్క. థ్యాంక్ యూ అనిత. నిజంగా విమలక్క మాట్లాడుతూ ఉంటే ఆమె గొంతులో ఒక అద్భుతమైనటువంటి చైతన్యం ఉంటుంది. కొందరు మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళు పాట పాడాల్సిన పని లేదు, వాళ్ళు తమ్ముడు అని ఒక ధైర్యం ఇస్తే చాలు ఆటోమేటిక్గా మన కాలు మాట్లాడుతుంటేనే ఇంకా వేరే ఎటు డైవర్ట్ కాదు మన మనసు, ఇంకేం మాట్లాడతారో వినాలి కదులుతుంది ఆటోమేటిక్గా. అనిత, ఇప్పుడు మాకేం పాట వినిపించబోతున్నావు? నేను పల్లె పాట వినిపించబోతున్నా. ఓకే. ముందు అంటే వాస్తవంగా నేను కుటుంబం గురించి చెప్పుకుంటున్నప్పుడు మధ్యలో కాలర్ అంటే వాళ్ళందరికీ కూడా, నా కుటుంబానికి, తర్వాత నాకు ఈ రకంగా అరుణోదయకు పంపించడానికి, నన్ను కళ వైపు చైతన్యం చేసి నడిపించడానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున టిఎన్ఎన్ ఛానల్ ద్వారా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. వాస్తవంగా ఇవాళ అరుణోదయ ఇన్ని పాటల్ని కొత్త కొత్త సమస్యలు ముందుకొస్తున్న క్రమంలో వెంటనే వాటి మీద స్పందించి ప్రజలకు గంటల తరబడి ఉపన్యాసాల కంటే కూడా ఒక 5 నిమిషాల పాట చాలా ఉత్తేజమైంది. వీటిని ఆ పాట ద్వారా చెప్పడం కోసము మాకు వెంటనే పాటలు అందిస్తున్నటువంటి నేను అమ్మ నాన్నల తర్వాత ఇంటి నా అక్క చెల్లి వాళ్ళందరి తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఎవరికి అభినందనలు చెప్పుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వాస్తవంగా వాళ్ళు ఒప్పుకోరు. ఇంతకుముందు అక్క కూడా దగ్గర ఉంటే కనీసము నేను ఎప్పుడన్నా మాట అనడానికి కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది అక్క. అందుకే ఛానల్ ద్వారా చెప్పుకున్నా. తెర వెనుక ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ప్రముఖ విప్లవ కవి కామ్రేడ్ అమరన్నకు, నేను నాన్నగా పిలుచుకునే అన్నకు శిరస్సు వంచి మరొకసారి టిఎన్ఎన్ ఛానల్ ద్వారా పాదాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు అన్న రాసిన పాటని వినిపిస్తా. పల్లె పల్లెనా పల్లెలు మొలిసే పాలమూరులోనా మా తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇల్లు దుమ్మురేగినాయి, అయ్యో చెట్టు మీద ఆ పిట్టాలెగరవు, సేదబాయిలో ఊటలూరవు, పచ్చ పచ్చ నూర్లు పలుగురాళ్ళు తేలినాయి, పని బాటలేక ప్రజలు చల్లడిల్లినారు. పల్లె పల్లెనా పల్లెలు మొలిసే పాలమూరులోనా మా తెలంగాణలోనా, పాలమూరులోనా మా తెలంగాణలోనా, పాలమూరులోనా మా తెలంగాణలోనా, గెర్రగడ్డలు మొరం భూములు బండరాళ్లను పలుగజీడుతూ, కాళ్ళు చేయలే పలుగై పంట కాల్వ దొవ్వినారా, చెమట ఏరులైనా తాగే నీళ్ళకేర్చినారు. పల్లె పల్లెనా పల్లెలు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పాలమూరులోనా మన తెలంగాణలోనా, జొన్న కంకి పిసికిల్లా తీపిలా మక్క బెల్లము మలీద ముద్దలు, గుండె గొంతు పాడే ఆ పల్లె పాటలేవి, మండి బూడిదయ్యే ఈ వలస బతుకులేవి. పల్లె పల్లెనా పల్లెలు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పాలమూరులోనా మన తెలంగాణలోనా, అరే పల్లె పల్లెనా పచ్చదనముకై పాలమూరుకెళ్దాం, ఇగ పోరు బాట పడదాం. పాలమూరు గెల్దాం ఇక పోరు బాట పడదాం, దగా పడ్డ మన తెలంగాణకై సంగం ఒకటి గడుదాం, సావోరేవో తెలుసు
సంఘమొకటి గడదాం సాబోరే వదేల్చుకుందాం సాబోరే వదేల్చుకుందాం సాబోరే వదేల్చుకుందాం. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పాట. ఇది దాదాపు ఒక 14-15 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదటిసారి విన్నా. నేను కూడా 4th క్లాస్ చదువుతున్నా. మా ఊరు చర్చిలో అప్పుడు జన్మభూమి కార్యక్రమం ఒకటి జరుగుతుంది, నాకు గుర్తుంది బాగా. అయితే ఆ కార్యక్రమంలో ఇది అంటే చంద్రబాబు గవర్నమెంట్ అనుకుంటా అప్పుడు వాళ్ళు ఆ జన్మభూమి దాన్ని కార్యక్రమాన్ని ప్రచారం చేయడం కోసం ఈ పాట పాడుకుంటున్నారు. పాడుకుంటే మా బాబాయ్ తర్వాత మా అన్న వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో నేను ఆ చర్చి కిటికీలో కూర్చొని బాగా వెళ్ళి వినేదాన్ని. నన్ను అందరూ నీకేం పని ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోమా అన్న కూడా పోకుండా, అంటే పాట అంటే నాకు ఇష్టం కాబట్టి నేను నేర్చుకోవాలి, ఈ పాట ఏదో బాగుంది నిజంగానే పాలమురిట్లే ఉంది కదా అని అనుకొని విని అప్పుడు నేర్చుకున్న పాట. నిజంగా చెప్పాలంటే పాలమూరు పల్లె బ్రతికి చిత్రాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప పాట అప్పుడు. అవును. ఓకే అనిత, మరికొన్ని పాటలు నీ గురించి మరికొన్ని వివరాలు మా జనపద ప్రేక్షకులకు చెప్పే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. హలో అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ అమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కావ్యశ్రీ, నేను ఉస్మానియా క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం పేరమ్మా? కావ్యశ్రీ. కావ్యశ్రీ, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి గీతాలు వినిపిస్తున్నా. అనిత ఉన్నారు, అనితతో మాట్లాడండి. హలో అక్క, అనిత జై తెలంగాణ. జై జై తెలంగాణ కావ్యశ్రీ. హలో అక్క, నేను కావ్యశ్రీ, నా కావ్య ఉమెన్ స్టడీస్. అదే అర్థమైంది నాకు. ఉస్మానియా ఉమెన్ స్టడీస్ లో మమ్మీతో. అవునమ్మా, నేను గుర్తుపట్టిన. మమ్మీ ఎట్లుంది, బాగుందా? మమ్మీ కూడా నమస్తే చెప్పు. అక్క పాట పాడతానక్క. పాడమ్మా. నిన్ను అరుణోదయకే తీసుకొస్తా వినిపిస్తా అని చెప్పింది మమ్మీ, కానీ తీసుకురాలేదు. ఇప్పుడు ఛానల్ ద్వారా ఇంకా అనేక మందికి నీ పాట వినబడుతుంది. పాడమ్మా. పూజ తంగడ పూల పురులైతిరా అన్నలారా వీయాల అంగాడ వీరుల అన్నలారా వీయాల రకరాల మోసాయిన దోపిడైన బతుకు చూసి వలస వాళ్ళకుల చేత వసవంత రీతి చూసి ఎదురు తిరిగి అమరులంద ఆరే ఎత్తుల్ల చూసి అయ్యో మండ మండిగా సాక్ష యుద్ధమంటినే వీరుడయ్యి శ్రీకాంతు ఇక వెంట నడిపిన వీరుడయ్యి వేసంత రాలిన మాదుక పువ్వుల రాసుల మీరా అన్నలారా వీయాల విద్యాది ఆటల అన్నలారా వీయాల. ఓకేరా, బాగుంది. నీ గొంతు బాగా పాడినావు. చాలా చాలా బాగా ఉమెన్ స్టడీ సెంటర్ కి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కువ పాటలు పాడి వినిపించాలి, సరేనా? ఓకే అక్క. అది బతుకమ్మ పాట రాకనక్క విమలక్క రాసింది. ఓకేమ్మా, వినలేదు. చిన్ని చెల్లెల్లారా కన్న తల్లుల్లారా ఆడబిడ్డల్లారా ఈడబిడ్డల్లారా పల్లెల్లో పాటాయనే చెల్లమ్మ ఢిల్లీలో మోతాయనే పట్టు వీడాయనే చెల్లమ్మ తప్పుడు వాడాయనే చెల్లమ్మ బతుకమ్మ బతుకమ్మ వియాలో బంగారు బతుకమ్మ వియాలో మట్టితో నీళ్ళతో వియాలో ప్రకృతి పూలతో వియాలో వేసుకున్నమ్మ వియాలో పెదల బతుకమ్మ వియాలో రణమే తానంది వియాలో జనాల బతుకమ్మ వియాలో బతుకమ్మ బతుకమ్మ వియాలో బహుజన బతుకమ్మ వియాలో. ఓకేరా, చాలా బాగా పాడినావు కావ్యశ్రీ. కానీ బంగారు బతుకమ్మ వద్దు తల్లి, మనకు బతుకునిచ్చే బతుకమ్మ కావాలి. అందుకే అందులో బహుజన బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బహుజన బతుకమ్మ ఉయ్యాలో మట్టితో నీళ్ళతో ఉయ్యాలో ప్రకృతి పూలతో ఉయ్యాలో పెనవేసుకుందమ్మ ఉయ్యాలో పేదల బతుకమ్మ ఉయ్యాలో పెనవేసుకుందమ్మ ఉయ్యాలో పేదల బతుకమ్మ ఉయ్యాలో అని ఉంటుంది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముఖ్యంగా తెలంగాణ కోరుకున్న, అంటే వాళ్ళ కోరిక మేరకు సాధించుకున్న తెలంగాణ ప్రజలందరికీ బంగారు తెలంగాణ ఎట్లుంటుందో పాపం వాళ్ళు చూడరు కూడా అనుకుంటున్నాను నేను. కానీ బతుకునిచ్చే బహుజనులందరికీ కూడా సమానంగా న్యాయం దక్కే తెలంగాణ కావాలని కోరుకున్నారమ్మా. అదే జరగాలన్న ఉద్దేశంతో బతుకమ్మ కార్యక్రమాల్లో బహుజన బతుకమ్మ అనే ఒక కార్యక్రమాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ 10 జిల్లాలంతా కూడా ఈ కార్యక్రమాన్ని దాదాపు 2 సంవత్సరాల నుంచి చేపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ కావ్యశ్రీ.
మా జనంపాట కాల్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మా జనంపాట కాల్ చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని పంచుకున్నందుకు మా జనంపాట నుంచి కళావందనం తెలియజేస్తున్నాం. అనిత, ఈ అంటే విప్లవ ఉద్యమం వైపు, ఈ విప్లవ ఉద్యమం, విప్లవ నేపథ్యం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఈ నేపథ్యం వైపు, ఈ విప్లవ ఉద్యమాల నేపథ్యం వైపు ఏ విధంగా మళ్ళీ నేను ఇంతకుముందు డిగ్రీ సెకండ్ ఇయర్లో అరుణోదయకు వచ్చిన అని చెప్పి నిన్న. అయితే 2008లో నా ఇంటర్ అయిపోయింది. ఆ టైంలో జడ్చర్లలో ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు కూడా మేము అంటే తెలంగాణ వాయిస్ని వినిపించాలి అనే ఉద్దేశంతోనే అక్కడ కళాకారులుగా కల్చరల్ టీమ్గా కూడా వెళ్ళి నేను అక్కడ పాడడం జరిగింది. ఆ తర్వాత 2009 ఎలక్షన్లో, అంతకంటే ముందు కోడంగల్ ప్రాంతంలో నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఇవాళ TNN ఛానల్ ద్వారా, కనీసం సరే పార్టీ ఏదైనా కావచ్చు, అది టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను అనట్లేదు, కానీ టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అనే ఒక భావన ఉన్న క్రమంలో కనీసం కూడా తెలంగాణ వాదన లేదు. అక్కడ లేనటువంటి ఆ సందర్భంలో మా అన్న పేరు శ్రీనివాస్. అయితే అన్న ప్రత్యేకంగా కొంతమందిని, ఒక కరాటే మాస్టర్ ఉండే వెంకటన్న అని, తర్వాత ఒక లెక్చరర్ ఉండే బోనప్ప అని, వాళ్ళందరినీ కూడగట్టుకొని యూత్ అంతా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు ఒక ఫ్లెక్సీ తయారు చేసి జెండా కట్టను కట్టి కోడంగల్లో మొట్టమొదటిగా జెండాను ఎగరవేసింది, టీఆర్ఎస్ జెండాను ఎగరవేసింది ఇవాళ మా అన్న. వాళ్ళనందరినీ కూడా మొబిలైజ్ చేసి, అదేవిధంగా మా ఊరిలో కూడా అట్లా. అంటే వెనుకబడ్డ దళితులు, సరే దళితులన్నీ నేను కులాన్ని ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు, ఆర్థికంగా వాళ్ళు కొంచెం బలంగా లేరు అని అనుకున్నా, వాళ్ళకు ఆర్థిక బలం ఉండొచ్చు, కానీ వాళ్ళ దాన్ని ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎంత పలుకుబడి ఉన్నా వాళ్ళని ఎట్లా తొక్కి పట్టాలి అన్న ఆలోచనే అందరి మెదళ్లలో ఉంటుంది. అదే సేమ్ అట్లనే జరిగింది మా అన్నకి. నేను చెప్పిన, ఎందుకన్నా ఇవన్నీ నీకు అనవసరం అంటే, కాదు సరే మనం ఏ రకంగా అయినా పర్వాలేదు, ఇక్కడి ప్రజలకు మొత్తం తెలంగాణ ఉద్యమం అంతా అన్ని జిల్లాల్లో జరుగుతుంది కాబట్టి పాలమూరు జిల్లా టౌన్లో ఉండొచ్చు, కానీ ఇక్కడి వెనుకబడిన ప్రాంతంలో కర్ణాటక కొంచెం అంత ఎడ్డ ప్రాంతం అది, ఇంకా దానికి దాని ఎండింగ్లో ఉంటుంది, దాని పొలిమేర ఆనుకొని ఉంటుంది మా ప్రాంతం కాబట్టి ఇంకొంచెం వెనుకబడిన ప్రాంతం. అయితే ఆ చైతన్యం చేసే దిశగా తెలంగాణ వాదని కూడా వీళ్ళందరికీ కూడా చెప్పగలగాలి, మా తెలంగాణ అంటే ఏంది, దానికోసం మేము ఎట్లా పోరాటం చేయాలి అని చెప్పడం కోసమే నేను ఈ ప్రయత్నం చేసినమ్మా అని అన్నాడు. ఇవాళ దాన్ని ఎవరెవరో హైజాక్ చేసుకున్నారు, అందుకు మేమేం బాధపడట్లేదు. ఇప్పుడు అంటే ఈ విప్లవ ఉద్యమం వైపు ఆ క్రమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అప్పుడు రేలాలో పార్టిసిపేట్ చేసిన కళాకారులు మంతటి కృష్ణవర్మన్న, తర్వాత చెల్లె నాగమణి, వీళ్ళతో పాటు ఇంకా ముగ్గురు, మొత్తం 5గురు చనిపోయినరు డిండి దగ్గర యాక్సిడెంట్లో. చనిపోతే వాళ్ళది 15th ఆగస్టుకు ప్రోగ్రామ్ ఇవ్వడం కోసం వెళ్ళి చనిపోయినరు. సెప్టెంబర్ 8న వాళ్ళ సంస్మరణ సభ పెట్టినప్పుడు ఆ సభకి అక్క కూడా వచ్చిందనమాట. అయితే ఊరు నుండి నన్ను మా మామయ్య తీసుకొని వచ్చిండు ఆ మీటింగ్కి. అంతకంటే ముందు సేమ్ అసలు విమలక్కను నేను డైరెక్ట్ నేను చూడలేదు, కానీ ఆ గొంతు నాకు బాగా జ్ఞాపకం. ఇప్పటికీ కూడా నేను అరుణోదయకు రాకంటే ముందు వెలువరించిన సీడీలలో ఖచ్చితంగా నేను ఆ గొంతును గుర్తుపడతా. ఒక రకమైన మెలోడీ ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అక్కడలో అంటే ఆ ప్రత్యేకతను నేను బాగా ఇనుమడింపజేసుకున్నా కాబట్టి మా మామయ్య చేయించిండు, బసవరాజు అని టీచర్. అయితే ఇంకా మొత్తం నెట్లో అన్ని విప్లవ పాటలే తీసుకొని వచ్చి డౌన్లోడ్ చేసుకొని వచ్చి ఫోన్లో అవే వినేదాన్ని. నేను ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు ఎగ్జామ్ ఉంది నాకంటే కూడా ఇవాళ నేను మ్యూజిక్ వినుకుంటా చదువుకునేటటువంటి పాటలు కూడా సినిమా పాటలు కాదు, సినిమా పాటలు వినలేదు, ఇంకా ఏదో భక్తి పాటలు కూడా వినలేదు, ఈ పాటలే విన్నాను. అట్లా వాటిలలో ఎక్కువ నాకు ఇష్టమైన పాట అమ్మ కన్నీళ్ళు ఎందుకే అని, తర్వాత తమ్ముడా ఓ తమ్ముడా అని సంజీవన్నను గుర్తు చేసుకుంటూ, అమరుడు కామ్రేడ్ సంజీవన్న నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, వాళ్ళను గుర్తు చేసుకుంటూ పాడినటువంటి పాట అదొకటి. తర్వాత ఏపురి సోమన్న కళాకారుడు ఉన్నాడు కదా, ఆ అన్న కూడా రాసిన పాట గల్ల గల్ల పారేటి ఏరులా, ఇట్లాంటి పాటలన్నీ కూడా ఎక్కువ వినేదన్న. అయితే నాకు ఆ కళాకారుల సంస్మరణ సభలో ఏం పాట పాడాలో అర్థం కాలేదు,
కాక నేను అమ్మ కన్నీళ్ళెందుకే పాటను కొంచెం మాడిఫై చేసేసి ఈ విప్లవ అమరవీరుల పేర్లు ఉన్న చోట వాళ్ళ యాడ్ చేసి పాడదామని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. అయితే ఆ పాటలకి ఆకర్షితమైపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విమలక్క నిర్మలక్క సిరిని తీసుకొని నిర్మలక్క వచ్చింది. నిర్మలక్క కూతురు ప్రాణహిత. ఇప్పుడు అరుణోదయలో కూడా ఆ అమ్మాయి ఉంది. వాళ్ళకు ఫస్ట్ మా మామయ్య పరిచయం చేస్తే నేను వెళ్ళిన తర్వాత ఇట్లా పాట పాడుతుందక్క మీ పాట అని చెప్పేసి అడిగిండు. అడిగితే ఏం పాటమ్మా అని చెప్పింది. దాని తర్వాత నేనుండి అమ్మ కన్నీళ్ళెందుకే ఆ పాట పాడుతున్నా, వాళ్ళని కొంచెం పేర్లు తీసి ఇట్లా వీళ్ళది యాడ్ చేసినానన్న. అంటే నా పర్మిషన్ లేనిది నా పాట ఇట్లా అంటే ఆ విప్లవ పాట ఇట్లా పేర్లు ఇట్లా మార్చుతాం అంటే ఎవరికైనా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో అడిగితే నాకు భయం వేసింది. ఏం సమాధానం చెప్పాలనో అర్థం కాలే. వెంటనే ఉండి అట్లని కాదు అంటే నాకు ఏం పాడాలనో తోచలేదు అందుకే పాడినా అని చెప్పేసి నేను మాట్లాడిన అక్కతో. అన్న తర్వాత ఏది కొంచెం పాడు అని అన్నది. కొంచెం ఒక పల్లె వినిపించగానే అఫ్కోర్స్ అక్క ఏమనుకున్నదో నాకు తెలియదు కానీ ఒకసారి చిన్నగా స్మైల్ ఇచ్చి చాలా బాగా పాడినావమ్మా పాడు, కానీ కావాలని వీళ్ళ పేరు చెప్పుకొని ఈ కళాకారుల పేరు చెప్పుకొని వాళ్ళు సీడీ చేసుకొని దాన్ని అంతా ప్రచారం చేసి అమ్ముకొని అంటే వ్యాపారంగా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి వాటికి నువ్వు అవకాశం ఇవ్వద్దు అని చెప్తే నేను తప్పకుండా అట్లాంటిది ఏమైనా జరిగితే కనుక మీ పర్మిషన్ తీసుకుంటా, మీ పర్మిషన్ లేనిది నేను ఏ సీడీలో పాట పాడను అని చెప్పేసి నేను అక్కకి అక్కడ మాట ఇచ్చిన. సేమ్ అదే జరిగింది. అరుణోదయకు వచ్చిన తర్వాతనే నిదురించకే తల్లి ఎదిరించవే అనే సీడీలో నేను పాడిన మొట్టమొదటి పాట సందమామ సందమామ అని ఒక పాట పాడిన. అయితే ఆ పాట నాకు ఇష్టమైన పాట, నేను అదే పాట ద్వారా అక్కకి పరిచయమైన కాబట్టి ఆ పాట పాడి వినిపిస్తాను. ఓకే, ఆ పాట పాడుకుంటే ముందు చాలాసేపు నుంచి కాలర్ లైన్లో ఉన్నారు, ఒక కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. నమస్తే అన్న, జై తెలంగాణ అన్న. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ శ్రీరాంపూర్ మాట్లాడుతున్నా అన్న. మీ పేరన్నా? అన్న నా పేరు కాంపేల్ తిరుపతి. తిరుపతి అన్న, అనితతో మాట్లాడండి. ఓకే అన్న. హలో అన్న నమస్తే అన్న. అన్న అక్క నమస్తే అక్క, బాగున్నారు అక్క? అన్న బాగున్నామన్నా, మీరు బాగున్నారా? నేను బాగున్నాను, మీ పెద్ద ఫ్యాన్ అక్క. మీరు శ్రీరాంపూర్కి వచ్చారు బహుజన బతుకమ్మకి. అవునన్నా వచ్చిన. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్షి, మీకు ఇక్కడ భారీ ఎత్తున అభిమానులు అక్క ఇక్కడ. థ్యాంక్ యూ అన్న. అదే అక్క మిమ్మల్ని నాకు గుర్తుపడతారో పడరా అక్క, మిమ్మల్ని మొదలు నేను చూసాను అక్క. బాటింగ్ సీన్ అన్న అని మంచిర్యాల కూడా మీరు వచ్చారు వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చిన. అవునన్నా వచ్చినాను. నేను అక్కడే ఉన్నా అక్క. మేము అప్పుడు అవునన్నా అక్క మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడి మంచి తెలంగాణ ఇంకా ఉవ్వెత్తున మరి ఉద్యమాలు మీరు ఇంకా బంగారు తెలంగాణ సాధించుకున్న దిశ మీరు ఇంకా ముందుకు అడుగు వేయాలని నేను కోరుకుంటున్నా అక్క. అన్న అక్క మీరు మాకోసం ఒక చిన్న పల్లవి పాడతారా అక్క? ఏందన్నా ఏం పాట? మాకోసం చిన్న పల్లవి చెప్పండి. ఒక మీకు నచ్చిన ఒక పాట పాడండి అక్క. నాకు నచ్చిన పాటనన్నా అంటే పూర్తిగా నాకు గుర్తు లేదన్నా. అక్క ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అడివంతా ఆకాశమైతే పల్లెలే జాబిలమ్మలు ఆ గుండులే వీర చుక్కలురా, ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా. నాకు పూర్తిగా గుర్తు లేదన్నా, వచ్చేది కానీ మర్చిపోయినా, ఏమనుకోవద్దు. ఓకే, నేను ఆదిలాబాద్ హలో అక్క అక్క మధ్యలో ఒకటి అవుతుంది. హలో అన్న చెప్పండి. మీరు కూడా మిట్టపల్లి సుందర్ గారి పాట పాడడానికి చాలా ఆనందంగా ఉంది అక్క మాకు. ఓకే ఓకేనా. ఆయన పాడిన పాటలు ఒక్క పాడదాం, ఒక చల్లగా పాడదాం అక్క. మిట్టపల్లి సురేందర్ పాటలన్నా? మిట్టపల్లి కాదు, ఒక చిన్న చరణం పాడతా అక్క. మీరు పాడతారా? ఒక చిన్న చరణం పాడండి. పాడండి అన్న, మీరు పాడండి. ఓకే అన్న. చీరలు కట్టే చెల్లెలెందరో వేళ్ళ మీద లెక్కయ్యవచ్చురా, వస్త్రాధరణే పురుష జాతిని ఆకర్షించే మాట నిజంరా చెల్లి, నీ ఆడ జన్మకో చరిత ఉన్నదమ్మా, మగవాడి బ్రతుకులో వెలుగు నీవని తెలుసుకోవమ్మా, తల్లి ఈ మాతృభూమికి మారు పేరువమ్మా, సరదాకి కూడా మన సాంప్రదాయాల్ని వీడకూడదమ్మా, ఒంటి నిండా ఏనాడు చీరను కట్టుకోదు తారా, ఆ తార తీరు నువ్వు తయారైతే మరి చూడకుండగలరా, జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసిన ఆంగ్ల వనిత తీరు
ఇండియాలో ఇంగ్లీష్ సంస్కృతిని నాటుతున్నదెవరు అక్క అన్న అయిపోయింది అక్క. ఓకేనా, థ్యాంక్ యూ. మా జనంపాట కాల్ చేసి మీ అభిప్రాయమే కాకుండా అద్భుతమైనటువంటి పాటలు వినిపించినందుకు మా జనంపాట నుంచి వెళ్ళి కళావందనం తెలియజేస్తూ జనంపాటలో ఒక చిన్న విరామం.